వరల్డ్ తెలుగు ఫెడరేషన్ చేపడుతున్న అన్ని కార్యక్రమాలకి విజయవంతం చేస్తున్న తెలుగు సమాజానికి నా స్వాగతాంజలి. ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చిన కిషన్ రెడ్డి గారి గురించి మనం ఈ సందర్భంగా మాట్లాడకపోతే ఈ సభకు నిండుదనం రాదు. అది చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ సభ్యుడిగా 20 ఏళ్ల వయసులో పార్టీ సేవ కోసం నడుం బిగించిన యువ నాయకుడు మన కిషన్ రెడ్డి గారు. గడిచిన 45 సంవత్సరాలు కాలంలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా అంకిత భావంతో పనిచేసి ప్రజాసేవకుడిగా కిషన్ రెడ్డి గారు గుర్తింపు పొందారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు పార్టీ ఎప్పటికీ మరువలేదు. కిషన్ రెడ్డి గారి లాంటి క్రమశిక్షణ అంకితభావం కలిగిన యువ నాయకులు ప్రతి పార్టీలోనూ రావాలనేది నా ఆకాంక్ష. ఈరోజు వారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఈరోజు 12th బైనల్ కాన్ఫరెన్స్ తెలంగాణ రాజధాని హైదరాబాద్లో జరుపుకుంటున్నాం. గతంలో ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న తరుణంలో కూడా ఓసారి హైదరాబాద్లో సభలు నిర్వహించుకున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి. గత 30 సంవత్సరాలు భారతదేశంలో ఢిల్లీ, బెంగళూరు, మెడ్రాస్, విశాఖపట్నం వంటి మహా నగరాల్లో మనమంతా కలుసుకున్నాం. అలాగే వరల్డ్ వైడ్ విస్తరించి ఉన్న తెలుగు వారిని అందరినీ ఒకే వేదిక పైకి తేవాలని లక్ష్యంగా దుబాయ్, సింగపూర్, మలేషియా వంటి బయట దేశాల్లో కూడా మనం సభలు జరుపుకున్నాం. తెలుగు వారిని అంతా ఒక చోట చేర్చి వారంతా సమైక్యంగా ఉండాలనేదే వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ఆశయం. ముఖ్యంగా మన అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరా దత్ గారు చేసిన కృషి చాలా గొప్పది. తెలుగు భాషకి ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాలని మేడం పడుతున్న తపన అభినందనీయం. ఓవైపు వ్యాపారం, వ్యక్తిగత విషయాలను చూసుకుంటూ మరోవైపు వరల్డ్ తెలుగు ఫెడరేషన్ అభ్యున్నతి కోసం ఆమె పడుతున్న ఆరాటం అనేక సందర్భాల్లో ఆమె మాటల్లో నేను విన్నాను. అంతలా ఈ ఫెడరేషన్ కోసం తప్పిస్తూ శ్రీమతి ఇందిరా దత్ గారు ఎంతైనా అభినందనీయురాలు. నన్ను ఈ ఫెడరేషన్లో భాగం చేసింది కూడా ఇందిరా దత్ గారే. అంతటి గొప్ప యజ్ఞంలో నన్ను కూడా భాగం చేయడం చాలా సంతోషం. అమ్మ లాంటి కమ్మనైనది తెలుగు భాష. అత్యంత ప్రాచీనమైన భాషగా తెలుగు భాష ప్రసిద్ధి చెందింది.